ప్రభుత్వం ఉండి వైఖరి విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. విద్యార్థులపై పెట్టిన కేసులను గత 3 రోజులుగా హైదరాబాద్ నడిబొడ్డున సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించినటువంటి రగడ నడుస్తూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉన్నది. విద్యార్థులపైన అక్రమ కేసులు, లాఠీ చార్జీలు చేసి నిర్బంధకాండ ప్రయోగిస్తూ ఉన్నది. ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఎక్కడ కూడా ప్రభుత్వ భూములను అమ్మకుండా ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చేయమని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను అక్రమంగా వేలం వేసి అమ్ముకోవాలని కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అదేవిధంగా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ వేలాన్ని వెంటనే ఆపి ప్రభుత్వ భూములను అమ్మడం, యూనివర్సిటీ భూములను యూనివర్సిటీకే ఉపయోగపడేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలని, లేని ఏడల రానున్న రోజుల్లో విద్యార్థులను అదేవిధంగా